సార్ ఇప్పుడు మీరు స్ట్రాటజీస్ అని చేశారు. ఇవన్నీ అసలు ప్రజలకు ఎలా తెలిసిందంటే ప్రశాంత్ కిషోర్ అన్న వల్ల తెలిసిందండి. మాకు అందరికీ అంతకుముందు ఐడియా లేదు. ఓహో! ఈ వ్యూహకర్తలు ఉన్నారు, వీళ్ళు సర్వే చేస్తున్నారు అన్న సంగతి మాకు తెలిసిందండి. అవును. అంటే ఇది ఏ విధంగా ఎవరికి ఉపయోగపడుతుంది మీ స్ట్రాటజీస్ కానీ వ్యూహకర్తలుగా ఉంటే? మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే 2014 ఎలక్షన్స్ వరకు కూడా స్ట్రాటజీస్ అనేవాళ్ళు వెలుగులోకి రాలేదు. అండ్ ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఏంటంటే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత స్ట్రాటజిస్ట్ ఉంటారని మీకు తెలుసు. స్ట్రాటజిస్ట్ కానీ ఒక సెఫాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకూడదు వాస్తవానికి. ఇక రోజులు మారుతున్న కొద్దీ మార్కెటింగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ సెక్టార్స్లో వెళ్తుంది కాబట్టి వీళ్ళందరూ కూడా బయటికి వస్తున్నారు. ఈ స్ట్రాటజిస్ట్ ఎవరైతే ఉన్నారో సెఫాలజీ చేసేవాళ్ళు వీళ్ళందరి వల్ల మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎవరికి ఉపయోగపడినారు అంటే మీకు అనుకుండొచ్చు ఒక పొలిటీషియన్కి ఉపయోగపడుతుండొచ్చు అని మీరు అనుకుంటారు, కానీ మాకు తెలిసినంత వరకు ఎవ్రీ స్ట్రాటజిస్ట్ ఈజ్ మోస్ట్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఓటర్స్ అండ్ పీపుల్స్. అంటే ప్రజలకు ఉపయోగపడతారు. ప్రజలకే ఎందుకు ఒక ప్రజలకి ఒక మంచి లీడర్ని ఇచ్చామన్న ఒక సంతోషం అనేది మాకు ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఒక మంచి లీడర్ని గెలిపించినప్పుడు ఆ మంచి లీడర్ ప్రజలకు ఉపయోగపడతాడని ఒక నమ్మకం అనేది బాగా ఉంటుంది. సో స్ట్రాటజిస్ట్ వల్ల పొలిటీషియన్స్ కన్నా ప్రజలకే ఎక్కువ ఉపయోగం, ఎందుకంటే మంచి లీడర్ని పరిచయం చేస్తాం కాబట్టి. మా కంపెనీ కొటేషన్ కూడా అది, మంచి నాయకుడిని పరిచయం చేయడమే మా లక్ష్యం అని. అంటే మా డౌట్ ఏంటంటే మంచి నాయకుడు డబ్బులు ఇవ్వలేడండి, సరిగ్గా మా మంచి నాయకుడు కానివాడు డబ్బులు ఇవ్వగలడు. అవును, అప్పుడు ఏం చేస్తారు మీరు? అలా ఏం లేదు, ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుల్లో మంచితనం అనేది ఏదో మూలకు ఉంటుంది. ఆ మంచితనాన్ని బయటికి తీసి పరిచయం చేస్తుంటాం. మంచితనాన్ని బయటికి తీస్తారు, బయటికి తీసి పరిచయం చేస్తాం. ఇక ముఖేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో మీరు సర్వే చేసి ఉంటారు. అవును. ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉందంటారు? ఓవరాల్గా ఏంటి, జిల్లాల వారీగా అసలు ఏంటి సార్? మనకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత మొన్న డిసెంబర్ 30వ తారీఖు ఒక ప్రీపోల్ ఇచ్చాం. డిసెంబర్ 3 మనకు గవర్నమెంట్ అది ఇక్కడ తెలంగాణలో ఫామ్ అయింది. డిసెంబర్ 30వ తారీఖు ఒక ప్రీపోల్ ఆంధ్రప్రదేశ్ మీద ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనం చెప్పిన ఈక్వేషన్స్లో ఏం చెప్పామంటే 115 నుంచి 128 సీట్లు వస్తాయని ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈక్వేషన్స్ అలా ఉన్నాయి. ఎవరికండి? తెలుగుదేశం పార్టీకి. ఓకే. తెలుగుదేశం పార్టీ జనసేన కంబైన్డ్గా వస్తాయని. తర్వాత ఏం జరిగిందంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనలో ఎన్డీఏ కూటమిలో చేరడం, బీజేపీ పార్టీ జాయింట్ అవ్వడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏపీ పీసీసీగా షర్మిల అవ్వడం, దాని తర్వాత సిద్ధం సభల తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం, ప్రజల కనెక్టివిటీ పెరగడం. అంటే అతను అన్న మాట కూడా ప్రజలు బాగా గుర్తుపెట్టుకున్నారు. అవ్వ అక్కల్ని బాగా టార్గెట్ చేసుకొని నీ ఇంట్లో మంచి జరిగింది అంటే నాకు ఓటేయండి అన్నప్పుడు ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం. దాని తర్వాత అనూహ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయటికి రావడం. ఇవన్నీ ఈక్వేషన్స్ని తీసుకున్న తర్వాత మొన్న మే 13 ఎన్నికలు జరిగినప్పుడు మే 11న మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రీపోల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్గా ఇచ్చాం, కూటమితోటి 108 నుంచి 108 to 119 సీట్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కూటమి అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాం. ఓకే. 116, 119, 108 to 119 ఒక 10 కాన్స్టిట్యున్సీలు ఏదంటే కీన్ కంటెస్ట్లో ఉన్నాయి కాబట్టి అవి ఒక అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. కానీ పోలింగ్ రోజు ఈక్వేషన్స్ కొంచెం అటు ఇటు, ఎందుకంటే పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక వేవ్ ఎలక్షన్ టైట్గా జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈక్వేషన్స్ మారినాయి అని కొంచెం ఒక ప్రాపగండా బాగా క్రియేట్ అయింది, మీరు కూడా వినుంటారు. అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది మళ్ళీ 14-15వ తారీఖు అంటే రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ ఒక 52 నియోజకవర్గాల్లో ఏదైతే ఉందో ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. జరిగినప్పుడు మేము ఒక విషయాన్ని కనిపెట్టాం. అది కనిపెట్టిన విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు వస్తున్న ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంది, అంటే ఫర్ సపోజ్ మహిళల్లో అమ్మఒడి కానీ నవరత్నాలు తీసుకుంటున్నారో అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా ఉన్న ఓట్ బ్యాంక్ అది. కానీ ఎలక్షన్స్ తర్వాత గమనించిన విషయం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ కుటుంబాన్ని తీసుకుంటే, ఒక చిన్న రైతు కుటుంబాన్ని తీసుకుంటే ఆ ఇంట్లో జగన్ ప్రభుత్వం వల్ల ఒక 2 పథకాలు వస్తున్నాయి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న తండ్రి ఎవరైతే ఉన్నారో, అంటే తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేశారు, కానీ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు 30 సంవత్సరాల పిల్లలు ఏం చేశారంటే కూటమికి ఓటేయడం జరిగింది. అంటే అది సైలెంట్ ఓటింగ్, సైలెంట్ ప్రాతిపదికన. అంటే వేవ్ ఎలక్షన్ జరగలేదు తెలంగాణలో జరిగినట్టు, బట్ సైలెంట్ ఓటింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా జరిగింది అని ఒక స్పష్టంగా అర్థమైపోయింది. పూర్వం ఏంటంటే ఒక ఇంట్లో అందరు కలిపి మోకుమ్ముడుగా అనుకునేవాళ్ళు, ఇప్పుడు మారిందనమాట. అయితే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే విజయవాడ ఇటు సైడ్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఈస్ట్ వెస్ట్లో గమనించింది ఏంటంటే
ఆ రోజు ఎలక్షన్కు ముందు రోజు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అంటే బయట ఉన్న ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఒక సంక్రాంతి పండగకు వచ్చినట్లు ఓటేయడానికి వచ్చారు. అయితే ఆ ముందు రోజు వరకు ఇంట్లో తల్లిదండ్రులు ఈ సంక్షేమ పథకాలకు కట్టుబడి ఓటేయాలని అనుకున్న ఓటర్స్, ఇది జగన్కి ఓటేయాలని అనుకున్న వీళ్ళు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఓకే, బయట నుంచి వచ్చిన ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కూడా సైలెంట్గా కూటమికి వేయించారు. అది అట్లే ఈ రకంగా ఏం జరిగిందంటే కూటమికి సైలెంట్ ఓటింగ్ అనేది బాగా పడింది. 70% సైలెంట్ ఓటింగ్ కూటమికి పడిపోయింది అనేది ఒక స్పష్టత అనేది మాకు క్లియర్గా ఉంది. అది ఏ మేరకు పడింది, ఎన్ని సీట్లు ప్రభావితం చేస్తుంది అనేది రేపు ఎగ్జిట్ పోల్లో మనం క్లియర్గా చెప్పుకుందాం. ఓకే, ఇప్పటివరకు ఉన్న ఖచ్చితమైన నిర్ణయం ఏంటంటే ఓకే సైలెంట్ ఓటింగ్ అనేది కూటమి సైడ్ ఉండింది. అండ్ బయట నుంచి వచ్చిన ఓటర్లు ఈ 4% ఎవరైతే మైగ్రేటెడ్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 80% ఆఫ్ ఓటర్స్ కూటమికి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేసినట్టు మనం గమనించడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే మనకు కనిపించేది ఏంటంటే రేపు మనం June 1st ఇచ్చే ఎగ్జిట్ పోల్స్లో మొన్న ఇచ్చిన ప్రీపోల్ ఏదైతే ఉందో May 11th ఇచ్చిన ప్రీపోల్ దానికన్నా ది బెస్ట్ పిక్చర్ ఇవ్వబోతున్నాం అనేది ఒక క్లియర్ అయితే ఉంది. కానీ ఎన్ని సీట్లు అనేది మాత్రం ఆ రోజు చెప్తాం ఎగ్జిట్ పోల్ రోజు. అంటే ఇక జిల్లాల వారికి చూసినట్లయితే శ్రీకాకుళం నుంచి విజయనగరం అవన్నీ ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు శ్రీకాకుళంలో మనకు 10 సీట్లు అండి. శ్రీకాకుళంలో 10 సీట్లలో ఏంటంటే మొన్నటి వరకు 50-50 ఉండింది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి, 1-2 స్థానాలు పెరుగుతున్నాయి. ఓకే, విజయనగరంలో 2 స్థానాల వరకే ఉండే మన May 11కు మనం ఇచ్చిన దాంట్లో. బట్ ఇంకొక 2 స్థానాలకు కొంచెం అనుకూల అంశాలు అయితే వాతావరణం కనపడుతుంది. ఇక విశాఖపట్నం మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న జిల్లా, ప్రస్తుతం కూడా అలానే కొనసాగుతూ ఉంది. ఈస్ట్ వెస్ట్లో కొంచెం భారీ పరిణామాలు అయితే ఉన్నాయి. వీళ్ళు ఊహించిన దానికంటే ఒక 2 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఈస్ట్ వెస్ట్ కూటమికి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక 2-3 స్థానాలు తప్ప మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది. విజయవాడ పార్లమెంట్ లో కొంచెం 1-2 స్థానాల్లో కొంచెం డౌట్ ఉంది. అంటే బాలశౌరి గారు అండి, బాలశౌరి అంటే పార్లమెంట్ బాలశౌరి అంటే అసెంబ్లీ నేను చెప్తుంది. ఓకే, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వచ్చేసి పల్నాడు మళ్ళీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉంది. కూటమికి ఒక సీటు నర్సరావుపేట సీట్ డౌట్ లో ఉంది, మిగిలినవి కూడా క్లియర్ గా ఎడ్జ్ ఉన్నాయి. గుంటూరు పార్లమెంట్లో 1-2 సీట్లు మినహాయించి మొత్తం కూడా క్లియర్ ఎడ్జే ఉన్నాయి. ప్రకాశంలో కొంచెం 70-30 రేషియోలో కనిపిస్తుంది. అది ఏది జరుగుతుందో చూడాలి. దాని తర్వాత నెల్లూరులో వచ్చేసి 60-40 రేషియో ఉంది. ఇక మిగిలింది వచ్చేసి రాయలసీమ 52 నియోజకవర్గాల్లో మంచి ఫిగరే కూటమికి రాబోతుందని క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. కూటమి అనంతపూర్, చిత్తూరు కూటమికి ఎక్కువ ఫేవర్ ఉన్నాయి. కడప జగన్కి ఫేవర్ ఉంది. కర్నూలు కొంచెం అటు ఇటు రేషియోలో ఉంది. అంటే మీరు సర్వే చేసిన ప్రకారం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమేమి పాయింట్ల మీద ఉన్నాయంటారు? వ్యతిరేకత అంటే మొదటిది ఏంటంటే యూత్ మమ్మల్ని రివర్స్ అడిగిన సర్వేకి పోయినప్పుడు యూత్ అడిగిన ప్రశ్న అంటే మా టీంని ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు కామన్గా ఒక 2 పాయింట్లు వినపడ్డాయి. ఒకటి ఏంటంటే యూత్ అడిగిన ప్రశ్న ఏంటంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు ఒక సీఎం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన సీఎం కదా, వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ అంటే నో ఆన్సర్ అని చెప్తున్నారు. అంటే మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన చరిత్ర అనేది ఒక ఆంధ్రప్రదేశ్కే చెందుద్ది. సో రాష్ట్రానికి రాజధాని లేనప్పుడు మిగిలిన విషయాల్లో కూడా కొంచెం వెనకబడి ఉంటాం, అభివృద్ధి విషయంలో కూడా వెనకబడి ఉంటాం అనేది చాలా ఒకటి ఉంది.